హలో ఎవ్రీవన్, వెల్కమ్ అండి మన శారదా ఛానల్కి. ఇది పచ్చళ్ళ సీజన్ కదండి, మనకి ఆవు పొడి మెంతి పొడి బాగా యూజ్ అవుతుంది కదా. అది ఎలా చేసుకోవాలి, ఎలా వేయించుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇలా మనం ఒక గ్లాసుడు మెంతులు తీసుకోవాలండి. ఇలా ఒక గ్లాసుడు మెంతులు, ఒక గ్లాసు పైన ఆవాలు తీసుకోవాలండి. ఈ రెండు విడివిడిగా వేయించుకోవాలండి. కొంచెం టైం పడుతుందండి వేగడానికి, ఎందుకంటే అది తెలియదు, మనకి వేగినా తెలియదు కదా. మనం ఏదైనా కూడా ఆవాలైనా మెంతులైనా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి, మీడియంలోనే పెట్టుకోవాలి. హై స్పీడ్లో హై మంట మీద పెడితే తొందరగా మాడిపోతాయండి. అందుకని స్లోగానే మనం టైం తీసుకున్నా పర్వాలేదు, దానికి దోరగా వేగటానికి మనం ఖచ్చితంగా సిమ్లోనే పెట్టాలి. మెంతిపిండి ఇలా ఉంది చూసారా, ఇలా మెత్తగా ఆడేసుకోవాలన్నమాట మెంతిపిండిని. ఇదిగోండి కలర్ఫుల్గా ఉంది చూసారా, ఎక్కడ మాడలేదు, మెంతులు కరెక్ట్గా వచ్చినాయి అన్నమాట. ఇది మెంతిపిండి, ఇది ఆవపిండి అండి, ఆవాలది. ఈ రెండు కలిపేసుకోవచ్చండి. నేను ఇప్పుడు కలుపుకుంటాను, పచ్చడికి కావాల్సి వచ్చినప్పుడు కలుపుకుందామని అందాక ఇలా విడివిడిగా వేయించి మీకు చూపించాలని పొడిని చేసుకున్నాను. ఇది మెంతిపిండి, ఇది ఆవపిండి, మెంతిపిండి అనమాట. ఈ రెండు కలుపుకొని మనం పచ్చళ్ళలో కలుపుకోవాలి, ఈ రెండు కలిపేసుకోవాలన్నమాట. మనం ఈ ఆవాలు మెంతులు పొడిని మాగాయ పచ్చళ్ళలో, తొక్కుడు పచ్చళ్ళలో, కోరు మాగాయి ఇలాంటి వాటన్నిటికీ బాగా యూజ్ అవుతుందండి. కానీ ఒక చిన్న ట్రిక్ చెప్తున్నాను, ఏంటంటే మనం పచ్చళ్ళకు పెట్టక ముందే ఇది రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది కొంచెం టైం తీసుకుంటుంది. మనం పచ్చళ్ళు కాయలు తెచ్చుకోకముందే ఇది ప్రిపేర్ చేసుకుని ఫస్ట్ ఇది తయారు చేసి పక్కన పెట్టుకుంటే మనకి పని ఈజీగా అవుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ చిన్న చిట్కా ఏంటంటే, మనకి ఇది మిగిలిపోయిందనుకోండి సంవత్సరం అంతా ఉంచుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రతి చిన్న పచ్చళ్ళలోకి అవసరం అవుతుంది. కొంచెం అస్తపాను వేయించుకోకుండా ఇలా కొంచెం ఎక్కువగానే వేయించుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటుందన్నమాట. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ టిప్ నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి, మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి టిప్స్ వీడియోస్ ఇంకెన్నో మీ ముందుకు వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.